ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఆత్మీయులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నూతన సంవత్సరం కొరకు ప్రార్థన చేశాము, కనిపెట్టాము. నూతన సంవత్సరం రానే వచ్చేసింది. దాదాపుగా రోజులు గడుస్తూనే ఉన్నాయి. చాలా స్పీడ్గా రోజులు వెళుతూనే ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టే కృప దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మంచి కాపరి స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు. అందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి అపోస్తలిక్ ఫెయిత్ చర్చ్ మరి ఈ పరిచర్లో దేవుడు నూతన కార్యాలు చేయడం ప్రారంభం చేశాడు. నూతన ఆత్మను ఇవ్వడం దేవుడు ప్రారంభం చేశాడు. సో ప్రార్థిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ప్రభువా, మీరు మంచి దేవుడవు, మంచి కాపరివి, మా కొరకు మీ ప్రాణాన్ని ఇచ్చిన గొప్ప దేవుడవు. కొద్ది నిమిషములు మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ మీడియా ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించమని, వారు చేస్తున్న ప్రార్థనలకు సమాధానం దయచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, నూతన సంవత్సరంలో చాలామంది మరి వాగ్దానాలు తీసుకొని ఉండి ఉంటారు. అలాగే నూతన సంవత్సరపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటాడు. ఏ విధము చేతనైనా మీరు వాక్యము చేత దీవించబడితే, మీకు వాగ్దానం ద్వారా మీరు బలపరచబడితే, ఆ వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు మన సందేశం ఏంటంటే, ఆ 9 మంది ఎక్కడా, లేదా ఆ 9 ఎక్కడా అనే అంశం మీద వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతుంటున్నాం. ఆ 9 ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు, సూచ్యక్రియలు చేశాడు. అనేకమైన స్వస్థతలు చేశాడు. ఎంతో మందిని బాగు చేశాడు. మరి ఎన్నో అద్భుత కార్యాలు ప్రజల మధ్యలో చేశాడు. 5,000 మందికి ఆహారం పెట్టిన గొప్ప దేవుడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన గొప్ప దేవుడు. కుంటివారు నడవడానికి కాళ్ళను ఇచ్చిన గొప్ప దేవుడు. గురుటి వారికి కంటి చూపును అనుగ్రహించిన గొప్ప దేవుడు. చెవిటి వారికి వినికిడి శక్తిని ఇచ్చినటువంటి మహోన్నతుడిగా మనం చూస్తాం. మరి అంతేకాదు, నూతన నిబంధనలో మరి సువార్తికులు రాసిన ప్రకారం చనిపోయిన వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు లేచినట్టు మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతుంటున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అనేకమైన అద్భుతాలు, సూచక్రియలలో మరి చాలా బలమైన ఆత్మీయ మర్మములు దాగి ఉన్నాయి. మనము అనేక కోణముల విధానములో మనం ఆలోచన చేయాలి. ఎందుకొరకంటే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతం కానీ, సూచక్రియ కానీ, స్వస్థత కానీ, అదేదైనా దానిలో నుంచి మనం తప్పకుండా మరి ఆత్మీయమైనటువంటి పాఠాలు మనము తప్పకుండా నేర్చుకోవాలి. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 18 వచనాల వరకు ఇక్కడ ఒక మరి యేసుక్రీస్తు ప్రభు 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వారిని స్వస్థత చేసినట్టు మనం చూస్తాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 18 వచనాల వరకు ఒక 10 మంది కుష్టి వ్యాధి కలిగినటువంటి వారిని మనం చూస్తాం. లెప్రసీ అని మనం అంటుంటాం ఇంగ్లీష్లో. సో యేసుక్రీస్తు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. అలా సమరయ, గలిలయ ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. ఆయన గ్రామంలోనికి ప్రవేశిస్తుండగా 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎదుటిగా నిలబడి మరి ఆయనకి వేడుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఈ కుష్టి వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి. ఈ రోజులలో మనకు కొంత తగ్గుముఖం పట్టింది, అక్కడక్కడ మనం చూస్తాం. కానీ మరి ఆ రోజులలో చాలా భయంకరమైన వ్యాధి, చాలా భయంకరంగా అనేక మందికి ఈ వ్యాధి ఉన్నట్టుగా చూస్తాం. పాత నిబంధన కాలంలో ఎవరైతే కుష్టి వ్యాధి కలిగి ఉంటారో వారు చాలా వెలివేయబడిన స్థితిలో
మరి ఊరి వెలుపల ఉండేటువంటి పరిస్థితి. ఎవరు వారి దగ్గరికి వెళ్ళేవారు కాదు. అంత భయంకరమైన పరిస్థితి. అంతేకాకుండా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వారికి దేవాలయంలోనికి రావడానికి గానీ, యాజకుల దగ్గరికి పోవడానికి గానీ వాళ్ళకి అవకాశం లేదు. సో, ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా గ్రామ బహిష్కరణ చేసినట్టుగా ఈ కుష్టు వ్యాధి కలిగిన వారు జీవిస్తూ ఉండేటువంటి వారు. సో, ఎంతో మానసికమైన ఒత్తిడికి లోనయ్యారు, అనారోగ్యానికి లోనయ్యారు. ఆ స్పర్శ లేని పరిస్థితి, ఆ భయంకరమైన పరిస్థితి, ఆ కుష్టు వ్యాధి కలిగిన వారి గురించి దాదాపుగా మనలో చాలా మందికి తెలుసు. కాబట్టి ఈ అవమానాన్ని, ఈ వేదనని, ఈ ఆవేదనని, ఈ మానసికమైన ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. అటు కుటుంబానికి దూరమైపోయి, అటు వ్యవస్థకి దూరమైపోయి, సమాజానికి దూరమైపోయి, సంఘానికి దూరమైపోయి, మరి ఎంతో హేళనకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి వారు. సో, దానిలో నుంచి కొంతమంది, ఒక 10 మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు దూరంలో నిలుచుండి మమ్ము కరుణించమని వాళ్ళు కేకలు వేయడం మొదలుపెట్టారు. సో, వారి కేకల్లో అర్థం ఉంది. ఎందుకొరకంటే కేక ఒక వ్యక్తి ఎప్పుడు వేస్తాడనంటే ఏదైనా భయంకరమైన ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా కేకలు వేయడానికి అవకాశం ఉంది. సో, వీళ్ళు ఒక భయంకరమైన ఆపదలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. చావలేక బ్రతకలేక జీవించినట్టు పరిస్థితి ఈ 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వారి జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకే వారు మరి స్వస్థత కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. సో, అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యాల గురించి వాళ్ళు విని అయి ఉండాలి. లేదా ఈయన గొప్ప రక్షకుడు అని విని అయి ఉండాలి. లేదా ఈయనకి స్వస్థత వరం ఉంది అని అయినా వాళ్ళు తెలుసుకొని ఉండాలి. ఏది ఏమైనప్పటికీ మొత్తానికైతే ఈయన మమ్మల్ని బాగు చేయగలడు అనేటువంటి ఒక దృఢమైన నమ్మకముతో ఈ 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి ప్రభా, అయా మమ్మల్ని కరుణించమని కేకలు వేయడం మొదలుపెట్టారు. సో, యేసుక్రీస్తు ప్రభు వారితో పెద్దగా సంభాషించినట్టు గానీ, లేదా ఆయన చెయ్యెత్తి వారి కొరకు ప్రార్థన చేసినట్టు గానీ, ఏదో బురద చల్లి ప్రార్థన చేసినట్టు గానీ, ఏదో నూనె రాసి ప్రార్థన చేసినట్టు గానీ అక్కడ మనకు పెద్దగా ఏమీ మనకు కనిపించదు. యేసుక్రీస్తు ప్రభు స్వస్థతలు చేసే విధానమే కొన్నిసార్లు చాలా డిఫరెంట్‌గా ఉంటది. యేసు నామమున లేదా తండ్రి అయిన నామమున మీరు స్వస్థత పొందుకోండి అని అట్లాంటిది పెద్దగా ఏమి చెప్పినట్టు లేదు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పి వారిని పంపించేశాడు. యేసు ప్రభు విధానం చూడండి, ఆ స్వస్థపరిచే విధానం అనగా వ్యక్తి యొక్క అవసరతను బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. కానా వివాహంలో వాళ్ళ అవసరత ఏంటంటే ద్రాక్షారసం అయిపోయింది, వాళ్ళకి ద్రాక్షారసం ఇవ్వాలి. అక్కడ యేసు ప్రభు మాట్లాడిన విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ అవసరత తీర్చబడింది. పక్షవాయువు కలిగిన వారి దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ కూడా యేసు ప్రభు చాలా విచిత్రంగా మాట్లాడతాడు. పాప క్షమాపణ గురించి మాట్లాడతాడు. నీ పరుపెత్తుకొని నీవు నడువు అంటాడు. సో, స్వస్థత చేసే విధానము యేసు ప్రభుది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గుడ్డివాడికి బురద కండ్ల మీద రాసి కూడా కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు స్వస్థత చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వారితో యేసు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి. ఎప్పుడైతే వారు ఈ మాట విన్నారో వారిలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం, వారిలో ఒక ప్రత్యేకమైన ఆనందం వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకొరకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కుష్టి వ్యాధి కలిగిన వారు యాజకుడి దగ్గరికి వెళ్ళి కానీ యాజకులతో మాట్లాడడానికి అవకాశం లేదు. దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి నేరుగా ఆరాధించడానికి అవకాశం లేదు. ప్రజలతో మమేకమై కలిసి మాట్లాడడానికి అవకాశం లేదు. కుటుంబ సభ్యులు కలిసే అవకాశం లేదు. పూర్తిగా వెలివేయబడిన స్థితిలో ఉన్నారు. పూర్తిగా దుఃఖంలో ఉన్నారు. పూర్తిగా వేదనలో ఉన్నారు. అందుకొరకే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పాడో, మీరు వెళ్ళి యాజకులకు మీరు కనపరుచుకునుడి అని ఆ మాట వినగానే వారిలో నిజంగా ఎంత గొప్ప విశ్వాసం వచ్చి ఉంటుందో. అక్కడ నుంచి చాలా సంతోషంగా వారు బయలుదేరి వెళుతూ ఉండగానే వెలుచుండగా వారు శుద్ధులైపోయారు. వారు శుద్ధులు అనే మాట చూడండి. వారు స్వస్థత పొందుకున్నారు అనే మాట ఇక్కడ రాయబడలేదు, కానీ వారు శుద్ధులు అయ్యారు. సో, ఆ తర్వాత వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి వారిని అపవిత్రులుగా చూశారు. వారిలో పరిశుద్ధత లేని వ్యక్తులుగా మరి సమాజము కానీ, యాజకులు కానీ వారందరూ కుష్టి వ్యాధి కలిగిన వారిని చూసినట్టుగా చూస్తాం. అందుకొరకు దేవుడు స్వస్థత ఇవ్వడానికంటే ముందు వారిని శుద్ధులుగా చేశాడు.
సో వారు శుద్ధులు అయ్యారు కాబట్టి వాళ్ళకు ఎంట్రన్స్ అనేది దొరికింది. అనగా వారు మరి అక్కడికి వెళ్ళడానికి మార్గం తెరవబడింది. వారు ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళవచ్చు, యాజకులతో మాట్లాడవచ్చు, అందరితో మాట్లాడవచ్చు. ఆ స్వతంత్రాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చాడు. సో 10 మంది బాగైపోయారు, శుద్ధులైపోయారు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చూసుకొని చాలా ఆశ్చర్యమైపోయి అందులో ఒక్కడు మాత్రము ఆగాడు. 10 మంది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ 10 మందిలో ఒకడు ఆగి ఆలోచించడం మొదలుపెట్టాడు అనుకుందాం. సో ఆలోచించి వెనకకు రావడం మొదలుపెట్టాడు. ఎందుకొరకు వెనుకకు రావడం మొదలుపెట్టాడో మనం చూడవచ్చు. 15వ వచనంలో లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డట్టుగా మనం చూస్తున్నాం. వాడు ఒక సమరయుడు అని ఇక్కడ రాయబడింది. చూడండి, 10 మంది బాగైపోయారు, 10 మంది స్వస్థత పొందుకున్నారు. కానీ కృతజ్ఞత కలిగిన వాడు ఒక్కడే అని చూస్తుంటున్నాం. సో అందుకు యేసుక్రీస్తు ప్రభు ఆయన అన్న మాట ఏంటంటే, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా అని ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ 9 ఎక్కడా? ఎందుకొరకు ఈ మాట యేసుక్రీస్తు ప్రభు అనవలసి వచ్చింది అంటే, నీతో పాటు ఆ 9 బాగుపడ్డారు కదా, నీతో పాటు ఆ 9 మేలు పొందుకున్నారు కదా, నీతో పాటు ఆ 9 స్వస్థత పొందుకున్నారు కదా, వారు నీతో కలిసి రాలేదా? నిజమే, ఈ రోజులలో కృతజ్ఞత కలిగి ఉండడం అనేది చాలా కష్టతరం అయిపోయింది. మన దగ్గర నుంచి చాలా మేళ్ళు తీసుకుంటారు. మన అవసరత ఉన్నంత కాలము ఒక డిస్పోజల్ లాగా మనల్ని వాడుకుంటారు. ఆ తర్వాత యూజ్ అండ్ త్రో లాగా విసిరి వేసేటువంటి పరిస్థితి నిజంగా ఈ రోజులలో మనం చూడగలుగుతుంటున్నాం. సో కాబట్టి కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత స్వభావం కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యమైనది, ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో. మరి మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచైనా మేలు పొందుకున్నారా? ఎవరి ద్వారానైనా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయా? మీ జీవితాల్లో ఒక యూటర్న్ రావడానికి ఎవరైనా నీకు మార్గదర్శిగా ఉన్నారా? తప్పకుండా మీరు జీవితకాలం అంతా వారికి కృతజ్ఞత కలిగి ఉండడం చాలా అవసరం. 10 మంది బాగుపడ్డారు, ఆ 9 ఎక్కడ? ఒక్కడు ఏం చేశాడు? ఆయన తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకొరకే యేసుక్రీస్తు అన్నాడు, ఆ 9 ఎక్కడ? సో ఇది జరిగినటువంటి వాస్తవమైనటువంటి సంఘటన. దీనిలో నుంచి మనం క్లుప్తంగా మరి 5 విషయాలు మనం అర్థం చేసుకుందాం. మొదటి విషయం ఏంటంటే, ఈ 10 మంది చేసినటువంటి పని ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు వేడుకున్నారు, యేసయ్యా మమ్మును కరుణించుమని వారు కేకలు వేశారు. ఆత్మీయంగా మనం కూడా ఈ 10 మంది నుంచి నేర్చుకోవాల్సిన సత్యము ఏంటంటే, వారు వారి బలహీనత గురించి మొరపెట్టుకున్నారు. ప్రభా మమ్మను కరుణించు, మా బాధను చూడు, మా కన్నీటిని చూడు, మా ఆవేదనను చూడు, మా బలహీనతను చూడు, మా అవమానాన్ని చూడు, మా వేదనని చూడు. మేము భయంకరమైన స్థితిలో ఉన్నాం, వెలివేయబడిన స్థితిలో ఉన్నాం. మమ్మల్ని ఊరి నుంచి వెలివేసినారు, మమ్మల్ని చాలా దుష్టులుగా మమ్మల్ని చూస్తున్నారు, సమాజంలోకి మమ్మల్ని రానివ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఎంతో వేదనలో ఉన్నారు. కాబట్టి ఆ వేదన వారిని ప్రోత్సహించింది. దేవుని దగ్గర మొరపెట్టుకోవడానికి, ప్రార్థన చేయడానికి, అడగడానికి అది వారికి సహకారాన్ని అందించింది. ఈరోజు క్రీస్తును నమ్మిన మనకు కూడా అలాంటి పరిస్థితి ఉండవచ్చు. అందరికీ కుష్టి వ్యాధి ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక శ్రమ మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఈ 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వారు ఎలా ప్రార్థించగలిగినారు, ఎలా మొర్రపెట్టినారు, ఎలా దేవుని అడిగినారో ఆ విధానంలో దేవుని సన్నిధిలో కనుక మనం ప్రార్థించగలిగితే తప్పకుండా మన ప్రార్థన వినే దేవుడిగా మనం చూస్తాం. అందుకే అంటాడు కదా, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దే షౌటెడ్ లైక్ ఎనీథింగ్. సో రెండవది ఏం చేశారు, యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ విధంగా కేకలు వేశారో, యేసు ప్రభు చెప్పిన మాట, మిమ్మును యాజకులకు కనపరుచుకున్న వారితో చెప్పినప్పుడు వారు మరో మాట మాట్లాడకుండా, నా చేయి పట్టుకొని బాగు చేయి, నాకు దగ్గరికి రా, నాకు నూనె రాసి ప్రార్థన చేయి, మా తల మీద చేతులుంచి ప్రార్థన చేయి, నువ్వు మాట సెలవిస్తే అయిపోతుందా, యాజకుల దగ్గరికి మమ్మల్ని ఆహ్వానిస్తారా, మమ్మల్ని రానివ్వరు అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారు యేసు ప్రభు చెప్పిన మాటకు విధేయత చెప్పి వారు పోవడం ప్రారంభం చేశారు.
వారు వెళ్ళడం ప్రారంభం చేశారు. యాజకులకు కనపరుచుకోవడానికి కొరకు వారు వెళ్ళడం ప్రారంభం చేశారు. దానిలో మన విశ్వాసము చూడగలుగుతున్నాం. ఈరోజు మనం అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తాము. కానీ మన విశ్వాసం ఏ విధంగా ఉంది? మనం ఏ విధంగా నమ్మకంతో మనం ముందుకు వెళ్తుంటున్నాం? ఎంత మట్టుకు మనము అవును, దేవుడు నాకు ఇచ్చిన ఈ మాట నా జీవితం నెరవేరుస్తుంది, ఈ వాగ్దానము నా కుటుంబంలో నెరవేర్చబడుతుంది అని ఎంత మట్టుకు నమ్ముతున్నాం? మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా చేసిన ప్రార్థన దాదాపుగా మనకందరికీ తెలుసు. హన్నా ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు ప్రవక్త అయిన ఏలి మరి ఆమెతో చెప్పిన వాగ్దానాన్ని మరి హన్నా నమ్మి నాట నుండి దుఃఖముఖిగా నుండట మాని విశ్వాసముతో ముందుకు వెళ్ళింది. దేవుడు చక్కటి కుమారుణ్ణి ఈ హన్నా కుటుంబంలో దేవుడిచ్చినాడు. అది నమ్మకం, అది విశ్వాసం. కాబట్టి 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు నమ్మకంతో ముందుకు వెళ్ళడం ప్రారంభం చేశారు. వెళుతూ ఉండగా, మూడో విషయం, వారు వెళుతూ ఉండగా దేవుడు గొప్ప కార్యం చేశారు. వారు శుద్ధులయ్యారు. వారు వెళుతూ ఉండగా శుద్ధులయ్యారు. యేసుక్రీస్తు ప్రభు స్వస్థత కంటే ముందు పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే అంటాడు వాక్యంలో, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఈరోజు స్వస్థత కొరకు అనేక మంది పరిగెత్తుతున్నారు. ఇక్కడికి పోతే బాగైతానేమో, అక్కడికి వెళ్తే బాగైతేనేమో అని స్వస్థత కొరకు అనేక ప్రాంతాలకి పరుగులు ఎత్తుతున్నారు. సరే, దేని కొరకు మీరు వెళ్ళినా కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, మొదటిగా మీరు శుద్ధులు కండి, మీ పాపములను ఒప్పుకోండి, మీరు పరిశుద్ధంగా జీవించే దానికి ప్రయత్నం చేయండి, మీ పాపములను విడిచిపెట్టండి. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని చెప్పినట్టుగా ఆ పాప క్షమాపణ దొరికితే తప్పకుండా స్వస్థత దాని వెంబడి వస్తుంది. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు సూచకులు చేసిన మనం చాలాసార్లు గమనిస్తాం. నా కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డవి అంటాడు. నా కుమార్తె, నీ పాపములు క్షమించబడ్డవి అంటాడు. కారణం ఏంటంటే, పరిశుద్ధత లేకుండా స్వస్థత పొందుకోవడం అది కష్టమైనటువంటి పనిగా మనం చూడవచ్చు. అందుకొరకు ఈ 10 మంది మూడవ విషయం ఏంటంటే, వారు శుద్ధులయ్యారు. ఆ తర్వాత వారు స్వస్థతను పొందుకున్నారు. సో 4వ విషయం ఏంటంటే, ఒకడు దానిలో స్వస్థత పొందుట చూసుకొని తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా చూస్తాం. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉండవలసిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, కృతజ్ఞత స్వభావము కలిగి ఉండడం. నీ కొరకు లేదా నీ కుటుంబానికి లేదా నీ సంఘానికి ఎవరైనా ఏదైనా మేలు చేశారా? ఆ మేలు చేస్తే ఆ మేలు ఎప్పుడూ మర్చిపోకూడదు. నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా లేదా నీ బంధువుల్లో ఎవరైనా నీ స్నేహితులలో ఎవరైనా నీకేమైనా మేలు చేశారా? నిన్ను ప్రోత్సహించారా? నీకు అండగా నిలబడ్డారా? నీ కొరకు కన్నీటి ప్రార్థన చేశారా? ఏం చేశారు నీ కొరకు? అయితే నీవు నిజంగా వారికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? కృతజ్ఞత కలిగి లేకపోవడము చాలా భయంకరమైనటువంటి లక్షణము. ముఖ్యంగా క్రీస్తును అంగీకరించిన బిడ్డలకి అది సరైన లక్షణము కాదు. సో కాబట్టి ఈ 10 మందిలో ఒకడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మిగతా 9 కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. నేనంటాను, ఆ 9 నీవున్నావా? ఈ ఒక్కడి స్థానంలో నీవున్నావా? ఈ ఒక్కడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ 9 కృతజ్ఞత లేని వారుగా వెళ్ళిపోయారు. ఆ ఒక్కడి స్థానంలో నీవున్నావా? ఈ 9 స్థానంలో నీవున్నావా? ఆలోచన చేస్తావా? అవును, ఎన్నో మేలు నీవు దేవుని దగ్గర నుంచి కూడా పొందుకున్నావు. నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? అవును, యేసు ప్రభు నా కొరకు నా కుటుంబానికి ఇదిగో ఇన్ని గొప్ప మేలు చేశాడు, ఆయనకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను అని ఎప్పుడైనా ఆలోచన చేయగలిగినారా? ఎస్, యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ ఈవెన్ గ్రేట్ఫుల్ టు పీపుల్. ఎవరైతే మనకు సాయం చేస్తారో వారికి మనం కృతజ్ఞత కలిగి ఉండడము అది నిజ క్రైస్తవుడి యొక్క లక్షణం. చివరిగా ఆ 9 ఏది అన్న మాటకి అర్థం ఏంటంటే, ఆ 9 కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. వాళ్ళు రక్షించబడ్డారు, వారు స్వస్థత పొందుకున్నారు, వారు శుద్ధులయ్యారు. కానీ చేసిన మేలును ఈ 9 మర్చిపోయారు. యేసు ప్రభు ప్రశ్న ఏంటంటే, ఆ 9 ఎక్కడ? ఈరోజు నీతో ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ 9లో నీవున్నావా? కృతజ్ఞత లేని వారి లెక్కలో నీవున్నావా? కృతజ్ఞత చెప్పే వారి లెక్కలో నీవున్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. దీనిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీరు క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా
దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. మనం క్లిష్టమైన పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నప్పటికీ, దేవా నీవు చేసిన మేలుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పగలిగితే మనము నూతన కార్యాలు మన కుటుంబంలో చూడగలుగుతాం. ఆ తర్వాత దేవుని మంచితనానికి సంబంధించిన పనిలో కృతజ్ఞతతో మనము జీవించి ఉండాలి అని ఈ వాక్య భాగం ద్వారా మనం చూడగలుగుతాం. దేవుడు మంచివాడు. ఆయన కుష్టి వ్యాధి కలిగిన వారిని బాగు చేశాడు. అలాగే మన జీవితంలో ఎన్నో మంచి కార్యాలు చేశాడు కాబట్టి ఆ పని కొరకు మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ఆ తర్వాత మన జీవన శైలి, మనం జీవించే విధానములో కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత కృతజ్ఞతతో కూడిన జీవన శైలి ఆరోగ్యం మీద చాలా అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. మనం ఎంత ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉంటామో అంత ఎక్కువగా మనము స్వస్థత పొందుకోవడానికి అది దోహదపడుతుంది, సహాయపడుతుంది. కాబట్టి ఆ ఒక్కడివి నీవా, ఆ తొమ్మండుగురులో నీవున్నావా? ఆలోచన చేద్దామా? ఆ ఒక్కడివి నీవా, ఆ తొమ్మండుగురులో నీవున్నావా? ఆ తొమ్మండుగురులో నీవుంటే నీవు ప్రమాదపు అంచుల్లో ఉన్నట్టు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. ఆలోచన చేస్తావా? ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. 9 మంది కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఆ తొమ్మండుగురులో నీవున్నావా? ఒకవేళ ఆ ఒక్కటి స్థానంలో నీవు ఉంటే దేవుని మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను, అలాగే నీ కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని దీవించి, మీ సంఘాన్ని, మీ పరిచయం దీవించి, దేవుని కొరకు ఇంకా బలమైనటువంటి పనిముట్టుగా దేవుడు మిమ్మల్ని వాడుకొనును గాక. ఈ నూతన సంవత్సరంలో అనేకమైన నూతన కార్యాలు మీలో, మీ కుటుంబంలో, ముఖ్యంగా మీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఆ తొమ్మండుగురు ఎక్కడ? నిజమే ప్రభా, అనేక సార్లు మేలు పొందుకుంటాం. అనేక సార్లు ప్రభా నాయన ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో మేము పొందుకుంటాం. కానీ కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నాం ప్రభా, క్షమించండి. అవును ప్రభా, ఆ తొమ్మండుగురులో నీవు ఉన్నావా? ఆ తొమ్మండుగురు ఎక్కడ అని ప్రశ్నించిన ప్రభా, ఒకవేళ మాలో ఎవరైనా కృతజ్ఞత లేని వారుగా ఉంటే మీరు క్షమించి అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. ఆ ఒక్కడి స్థానంలో, కృతజ్ఞత కలిగిన బిడ్డల స్థానంలో ఉండే కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సరంలో ఇంకా నూతన కార్యాలు, బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ మీకు వందనాలు చెల్లించి యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you all.